విజనరీ 2047 అంటున్న చంద్రబాబు గారు ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత 7 నెలల కాలంలో 1,12,000 కోట్లు ఆయన అప్పు చేశాడు అని వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు నిన్న ప్రెస్ మీట్లో వెల్లడించడం జరిగింది. గత 6 నెలల కాలంలో ఈయన ప్రతి నెల కూడా అప్పులు చేసుకుంటూ వస్తున్నాడు. ఈ డిసెంబర్ నెలలోనే 9,000 కోట్ల పైనే అప్పు చేశాడు. నవంబర్ నెలలో 6,000 కోట్లు అప్పు చేశాడు. అక్టోబర్ నెలలో 4,000 కోట్లు అప్పు చేశాడు. ఈయన ఈ విధంగా గత 6 నెలలుగా కూడా అన్ని ప్రభుత్వ అప్పులతో కలిపి అమరావతి రాజధానికి 30,000 కోట్లు అప్పు తీసుకుంటున్న దాంతో కలిపి మొత్తం 1,12,000 కోట్లు ఈ 7 నెలల కాలంలో చంద్రబాబు గారు అప్పులు తీసుకుని రాష్ట్రాన్ని అప్పుల కూబుగా మార్చేశాడు. గత 15 సంవత్సరాల చంద్రబాబు గారి పాలనలో కూడా రాష్ట్రం అప్పులైపోయింది. విజనరీ అని ఈయన అంటుంటాడు కానీ ఈయన విజనరీ రాష్ట్రానికి అప్పులు చేయడమేనా, రాష్ట్రాన్ని అప్పులలో ముంచేయటమేనా ఈయన విజనరీ అని వైఎస్ఆర్సీపీ మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది. సంపద సృష్టిస్తాను అని పదే పదే చెప్పుకునే చంద్రబాబు గారు గత ప్రభుత్వం అప్పులపై ఆయన చాలాసార్లు మాట్లాడటం జరిగింది. కూటమి నాయకులందరూ కూడా రాష్ట్రం అప్పుల పాలైపోయిందని, రాష్ట్రం మరో శ్రీలంక కాబోతుందని, రాష్ట్రం ఒక 20 లక్షల కోట్ల అప్పు అని, 14 లక్షల కోట్లని ఈయన రకరకాలుగా చెప్తుండేవాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నర్ ప్రసంగంలో 10 లక్షల కోట్లే అప్పు అని గవర్నర్ చేత చదివించాడు. మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు అన్ని అప్పులతో కలిపి 6.46 లక్షల కోట్లు మాత్రమే రాష్ట్రంలో అప్పు ఉంది అని చెప్పాడు. అది కూడా టీడీపీ ప్రభుత్వంలో 2.69 లక్షల కోట్లు రాష్ట్ర అప్పు ఉంది. అంటే మిగతా అప్పు మాత్రమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది అని క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఈయన చేసిన ఆరోపణలన్నీ రాష్ట్ర అప్పులపై అబద్ధాలు అనేటివి కూడా క్లియర్గా తెలుస్తూ ఉంది. రాష్ట్ర అప్పులపై పదే పదే తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు గారు ఇప్పుడు 1,12,000 కోట్లు 6 నెలల్లో ఈయన అప్పు చేశాడు అంటే ఇదేనా విజనరీ అంటే అని ఈ వీడియో ద్వారా నేను చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాను. విజనరీ అని చెప్పుకుంటూ ఇప్పటి వరకు మీరు ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు సరికదా. కనీసం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. వచ్చిన మెడికల్ కళాశాలను వెనక్కి పంపేశారు. మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరం చేయబోతున్నారు పీపీపీ విధానంతో. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు మెడికల్ కాలేజీలు తీసేస్తాను అని వాటిని కంటిన్యూ చేశారు. ఇదేనా విజనరీ అంటే? ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేటు పరం చేయటం విజనరీనా అని నేను ఈ వీడియో ద్వారా చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాను. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చెప్పిన సూపర్ 6 హామీలు ఏమయ్యాయి? వీటిని ఎందుకు అమలు చేయట్లేదు? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు, కనీసం ఒక్క ఉద్యోగమైన నిరుద్యోగికి ఇచ్చారా? పోనీ 3,000 నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, ఒక్కరికైనా ఈ 7 నెలల్లో ఉద్యోగం ఇవ్వకపోగా నిరుద్యోగ భృతి ఏమైనా ఇచ్చారా? ఇదేనా విజనరీ అంటే అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను.